Hi students, welcome to our channel. Today we will discuss 8th class algebraic expressions loni exercise 9.5 lo 4th sum loni first, second, third cheppukunnamma. The 4th, 5th, 6th and 7th sums and 5th sum iroju chuddamu. So evaraithe first ga మన ఛానల్ ని ఇప్పుడు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ మా, సపోర్ట్ మీ. ఓకే, సో చూద్దాం. ఇంకా సింప్లిఫై అంటే సూక్ష్మీకరించండి. వాట్ హ్యాస్ గివెన్ మా 4m plus 5n whole square plus 5m plus 4n whole square equal to, చూడండి మా what has given. So it look like a plus b whole square. So స్టాండర్డ్ ఐడెంటిటీస్ అమ్మ, ప్రామాణిక సర్వ సమీకరణాలు. సో ఆ విధంగా ఉన్నాయి చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో బీజీయ సూత్రాలని కూడా అంటారు వీటిని. సో 4m 5n హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ 5m ప్లస్ 4n హోల్ స్క్వేర్. ఈ విధంగా నేను రాసేసుకుంటున్నానమ్మా. 4m హోల్ స్క్వేర్ ఈ ఫార్ములా లాగా మనం సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను నేను. చూడండి, 4m హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ వాల్యూ 4m, బి వాల్యూ 5m. ఇక్కడ మళ్ళీ మారుతుంది. దిస్ ఇస్ ద ఏ వాల్యూ, దట్ ఈస్ ద బి వాల్యూ. దిస్ ఇస్ ద ఏ వాల్యూ, దట్ ఈస్ ద బి వాల్యూ. ఓకేనమ్మా. సో 4m హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 4m ఇంటూ 5n ప్లస్ 5n whole square plus, which is also a plus b whole square లా ఉంది కదా, 5m whole square plus 2 into 5m into 4n plus 4n whole square. ఓకే మా. చూడండి, 4m whole square అంటే ఏంటి? 4m into 4m కదా, 4 4s 16m square, m into m. ఓకేనా. 2 4s 8, 8 5s 40. సో ఇవి కాన్స్టెంట్స్ ని మల్టిప్లై చేస్తానమ్మా నేను. 2 4s 8, 8 5s 40 mn. నెక్స్ట్ ప్లస్ 5 5s 25 n స్క్వేర్. 5n స్క్వేర్ వాల్యూ 25n స్క్వేర్. నెక్స్ట్ 5 5s 25 m స్క్వేర్ ప్లస్ 2 5s ఈ కోఫిషియంట్స్ అమ్మా. So 2 5s 10, 10 4s 40. Here m, here n. m into n. Okay ma. 4 4s 16. ఇది ఈ వాల్యూ 16 n స్క్వేర్. ఓకే మా. సో చూడండి, ఇక్కడ అన్ని ప్లస్ ఏ ఉన్నాయి. సో క్యాల్కులేట్ చేద్దాం. 16 m స్క్వేర్, ఇంకా ఎక్కడైనా m స్క్వేర్ ఉన్నాయా? సో 25 m స్క్వేర్. సో బోత్ యాడ్ ఇట్ మా. రెండు కలిపితే ఎంత వస్తుంది? 41 m స్క్వేర్ వస్తుంది. సో 40 mn, 40 mn. What will come? 80 mn plus 25 n square. So here 25, sorry ma, 16. Here 16 n square. Here 25. 25, 16 again 41 n square. That is the answer ma. Next ma, what has given? 2.5p minus 1.5q whole square minus 1.5p minus 2.5q whole square. So it's look like a minus b whole square is equal to a square minus 2ab plus b square. So skip చేయకుండా చివరి వరకు చూడండి అమ్మా. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో చూడండి, వాట్ హ్యాస్ గివెన్. సో ఇది డైరెక్ట్ గా నేను రాసిస్తున్నానమ్మా. వద్దులేండి, మనం రాసుకుందాం. మనం 2.5p మైనస్ 1.5q హోల్ స్క్వేర్ మైనస్ 1.5p మైనస్ 2.5q హోల్ స్క్వేర్. హియర్ ఏ వాల్యూ ఏంటమ్మా? 2.5. ఇక్కడ బి వాల్యూ 1.5. ఇక్కడ ఏ 1.5 అనేది ఏ వాల్యూ. హియర్ బి వాల్యూ 2.5. ఓకేమా. సో చూడండి, ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం రాద్దాం. 2.5 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2.5 ఇంటూ ఇక్కడ p ఉందమ్మా
don't forget that. So here also. Next 1.5 cube. Okay, next plus 1.5 cube whole square. ఒకటి ఇది పూర్తయిందమ్మా. నెక్స్ట్ మైనస్, ఈ మైనస్ దగ్గరే మిస్టేక్స్ వెళ్తాయమ్మా మీకు. చూడండి 1.5 p హోల్ స్క్వేర్ ఇక్కడే జాగ్రత్తగా రాసుకోవాలి మనం. సో మైనస్ 2 ఇంటూ 1.5 p ఇంటూ 2.5 q ప్లస్ 2.5 q హోల్ స్క్వేర్. ఓకేనమ్మా. సో ఇవన్నీ మనం సింప్లిఫై చేయాలి. 25 ఆల్రెడీ ఒకసారి చెప్పున్నానమ్మా నేను. 2.5 ఇంటూ 2.5 వాల్యూ ఎంత వస్తుంది? సో చూడండి 5 5 25, మామూలుగా 625 వస్తుంది. ఎలా వస్తుందో చూడండి. అంటే ఇవి కూడా రాని వాళ్ళు కొంతమంది ఉన్నారమ్మా. చూడండి 5 5 25, 5 2 10, 10 plus 2 12. ఓకేనమ్మా. 2 5 10. సో 0 ఇక్కడ వేసుకోండి. 2 2 4, 4 plus 1 5. ఓకే 5. సో 2 plus 0 2, 1 plus 6 6. ఇక్కడ డిజిట్లు ఎన్ని ఉన్నాయమ్మా? సో ఇక్కడ ఒక డిజిట్ ఉంది, ఇక్కడ ఒక డిజిట్ ఉంది. సో 2 digits బిఫోర్ పుట్ పాయింట్ మా. ఓకేనా. సో 6.25 p స్క్వేర్. హియర్ p స్క్వేర్ మా. నెక్స్ట్ చూడండి ఇక్కడ నుంచి రాసుకుందాం మనం. నీట్గా మనకి కంప్లీట్గా వస్తుంది. 6.25 p స్క్వేర్ మైనస్ 225 50 50 చూడండి అంటే 50 వస్తుంది. 2 ఇంటూ 2.5 50 ఇంటూ 1.5 ఎంత అవుతుందమ్మా? 7.5 వస్తుంది. చూడండి మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి. సో 7.5 pq. ఓకే నెక్స్ట్ చూద్దాం. 1.5 ఇదమ్మా నేను చేసింది. సో 1.5 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? 225 వస్తుంది. 2.25 q స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ హియర్ ఇక్కడ చూడండి మైనస్ 15 15 225 మా. 2.25 p స్క్వేర్. ఒకటి రాసి చూపించాను నేను. సో మిగిలినవన్నీ మీరు చేయండి. స్క్వేర్స్ వస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి 15 1.5 ఇంటూ 2 ఎంత అవుతుందమ్మా? 3 అవుతుంది కదా. చూడండి 1.5 ఇంటూ 2, 1.5 ఇంటూ 2, 2 5 10, 2 1 2 ప్లస్ 1 3. ఓకే. సో ఒక పాయింటే ఉంది కాబట్టి బిఫోర్ 1 పాయింట్ పుట్ పాయింట్ మా. నెక్స్ట్ చూడండి 2 ఇంటూ దీని తర్వాత మా 3.0 ఇంటూ 2.5. సో సేమ్ లైక్ దట్ ఇది కూడా అంతేనమ్మా. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి. 3.0 ఇంటూ 2.5 ఇంటూ ఈ విధంగా చేసిన ఆ విధంగా చేసిన ఒకటే. 3 5 15, 3 2 6, 6 ప్లస్ 1 7. సో ఇక్కడ 2 digits ఉన్నాయి. నెక్స్ట్ అంతేనమ్మా 7.5 pq. ఓకేనా. నెక్స్ట్ చూడండి 2.5 హోల్ స్క్వేర్ అంటే 25 25 6.25 q స్క్వేర్. ఓకేనమ్మా. సో 6 ఇక్కడ ఎలా ఉందో యాజ్ యూజువల్ గా అలాగే రాసేద్దామా మనం. 6.25. సో 25 అని చదవకూడదమ్మా. 6.25 p స్క్వేర్ మైనస్ 7.5 pq ప్లస్ 2.25 q స్క్వేర్ మైనస్ హియర్ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందమ్మా? ఇక్కడే జాగ్రత్తగా చేయాలి మీరు. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ 2.25 p స్క్వేర్ మైనస్ దిస్ బ్రాకెట్ ఇండికేట్స్ ఇంటూ మా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7.5 pq. ఓకేమా, అర్థమవుతుందా? నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ 6.25 q స్క్వేర్. ఓకేమా. చూడండి ఏమైనా సేమ్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా? p స్క్వేర్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయమ్మా? 6.25 p స్క్వేర్ మైనస్ 2.25 p స్క్వేర్.
సో వీటిల్లో పీ స్క్వేర్ ని నేను కామన్ తీసుకొస్తానమ్మా. సో పీ స్క్వేర్ ని కామన్ పెట్టేద్దాం. 6.25 మైనస్ 2.25 గా రాసేసుకుందాం. నెక్స్ట్ మైనస్ 7 పీక్యూ హియర్ ప్లస్ 7.5 పీక్యూ మా, ఇక్కడ ప్లస్ 7.5 పీక్యూ. అంటే సేమ్ వాల్యూస్ ఉన్నాయి, డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు క్యాన్సల్ దట్ మా. నెక్స్ట్ చూడండి ప్లస్ ఇక్కడ కూడా 2 క్యూ వాల్యూస్, క్యూ స్క్వేర్ వాల్యూస్ చూడండి 2.25 క్యూ స్క్వేర్ మైనస్ 6.25 క్యూ స్క్వేర్. ఇందులో మనం క్యూ స్క్వేర్ ని కామన్ తీద్దాం. బయటికి 2.25 మైనస్ 6.25 ఇక్కడ రాసుకుందాం మనం. ఓకేనమ్మా, ఎటు రాసినా ఒకటే. చూడండి ఇప్పుడు 6.25 లో నుంచి ఈ వాల్యూని తీయాలి, 2.25 లో నుంచి 6.25 తీయాలి. ఏ విధంగా తీయాలనేది చూద్దాం. సో చూద్దాం అండి. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ 6.25 లో నుండి పీ స్క్వేర్ రాసుకుందాం. ఇక్కడ ఉండేటటువంటి 6.25 నుండి ఎంత తీయాలమ్మా, 2.25 తీసేయాలి. తీసేయండి. 5 లో 5 తీస్తే 0, 2 లోంచి 2 తీస్తే 0, 6 లో 2 తీస్తే 4. ఓకేనమ్మా, సో 4 వాల్యూ 4 పీ స్క్వేర్ అనమాట. ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్నది 2.25 కదా మేడం, పెద్ద సంఖ్య 6.25 కదా, పెద్ద సంఖ్యలో చిన్న సంఖ్యలో నుంచి పెద్ద సంఖ్యను ఏ విధంగా తీయగలం మేడం అంటారేమో. సో ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మనం ఏం చెప్పాను నేను, ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఇట్ మా. బిగ్గెస్ట్ వాల్యూ హ్యావింగ్ విచ్ సైన్, దట్ సైన్ యూ హ్యావ్ టు మెన్షన్ దట్. పెద్ద వాల్యూకి ఏదైతే సింబల్ ఉంటుందో ఆ సింబల్ ని మనం అక్కడ మెన్షన్ చేయాలి అని చెప్పున్నాను. 6.25 లో నుంచి మైనస్ పెట్టుకోండి, అక్కడ మైనస్ పెట్టి 2.25 తీసేయండి. మైనస్ 6.5 లో నుంచి ప్లస్ 2.25 తీసేయండి. తీసేసి 5 లో 5 తీస్తే ఎంతమ్మా, 0, 2 లో 2 తీస్తే 0, ఇక్కడ 6 లో నుంచి 2 తీస్తే ఎంత, 4. సో బిగ్గెస్ట్ వాల్యూ హ్యావింగ్ విచ్ సైన్ మా, దట్ సైన్ యూ హ్యావ్ టు మెన్షన్ దట్. ఇక్కడ ఏమొస్తుంది, -4 వస్తుంది. ఓకేనా, సో -4 క్యూ స్క్వేర్. సో ఆ విధంగా దట్ ఈస్ ద ఆన్సర్ మా. సో చూడండి 4 పీ స్క్వేర్ మైనస్ 4 క్యూ స్క్వేర్, దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడమ్మా, ఏబి ప్లస్ బీసీ హోల్ స్క్వేర్ మైనస్ 2ab స్క్వేర్ సి ఇచ్చున్నారు. సో ఇట్స్ లుక్ లైక్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లా ఉంది కదా. సో ఫార్ములాస్ మాత్రం మర్చిపోవద్దమ్మా, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఓకేనా, ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం రాద్దాం. ఏబి హోల్ స్క్వేర్, ఏబి ప్లస్ ముందు మామూలుగా రాసేసుకుందాం ఆన్సర్ లో, ఏబి ప్లస్ బీసీ హోల్ స్క్వేర్ మైనస్ 2ab స్క్వేర్ సి ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఏబి హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ఇంటూ బీసీ ప్లస్ బీసీ హోల్ స్క్వేర్. ఓకేమా, అర్థమవుతుందా మీకు? సో ప్లస్ బీసీ హోల్ స్క్వేర్. ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ లో పెట్టండి అమ్మా, మళ్ళీ అయినా నేను చెప్పడానికి రెడీ. సో మైనస్ 2ab స్క్వేర్ సి. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ బి స్క్వేర్, ఏబి హోల్ స్క్వేర్ అంటే ఎలా వస్తుందమ్మా, ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఏ విధంగా రాయొచ్చు మనం ఏబి హోల్ స్క్వేర్ ని, ఏ స్క్వేర్ బి స్క్వేర్, సారీ మా. నెక్స్ట్ 2 ఇంటూ ఏబి ఇంటూ బీసీ. సో 2, ఇక్కడ ఏలు ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది కదమ్మా, 2a. సో బి ఇంటూ బి ఎన్ని ఉన్నాయమ్మా, బి స్క్వేర్. సో సి. ఓకేనా, నెక్స్ట్ బీసీ హోల్ స్క్వేర్. ఓకేమా, బీసీ హోల్ స్క్వేర్ అంటే ఎంత, బి స్క్వేర్ సి స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఇక్కడ ఏదైతే ఉందో మనం 2ab స్క్వేర్ సి. చూడండి ఇక్కడ 2ab స్క్వేర్ సి మైనస్ 2ab స్క్వేర్ సి ఉంది. సో సేమ్ వాల్యూస్ హ్యావింగ్ డిఫరెంట్ సింబల్స్ హ్యావింగ్. సో యూ హ్యావ్ టు క్యాన్సల్ దట్ నా. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ పార్ట్స్ ఏమున్నాయమ్మా, ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేమా, నెక్స్ట్ చూడమ్మా, 7th సమ్, ఎం స్క్వేర్. చూడమ్మా, ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఎం హోల్ స్క్వేర్ ప్లస్ 2m స్క్వేర్ ఎన్ స్క్వేర్. సో ఇట్ లుక్ లైక్స్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లా ఉంది కదమ్మా.
a square minus 2ab plus b square. ఓకేనా? సో ఈ ఫార్ములాని బట్టి మీరు సబ్స్టిట్యూట్ చేసేయండి. సో వాట్ హ్యాస్ గివెన్ మా ఫస్ట్ రైట్ సేమ్ m square minus n square m whole square plus 2m square n square. ఓకే మా? చూడండి హియర్ a వాల్యూ m square, b వాల్యూ n square m. ఓకేనా? సో దిస్ ఇస్ ద a వాల్యూ, దట్ ఈస్ ద b వాల్యూ. సో ఈ వాల్యూ ప్రకారం మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం. m square whole square minus 2 into m square into n square m plus n square m whole square. ఓకేనా? minus 2 m square n square. సో చూడండి హియర్ ఆల్రెడీ ఐ టోల్డ్ a power m whole power n is equal to a power mn. ఓకేమా? mn అంటే m into n అని లెక్క. సో m square whole square అంటే m to the power of 4. ఓకేనా? సో 2 into m square into n square m. ఇక్కడ చూడండి m square ఉంది, ఇక్కడ m ఉంది. సో ఆ విధంగా చూస్తే m cube. నెక్స్ట్ n square. ఓకేమా? సో n to the power of 4 ఇక్కడ ఈ విడివిడిగా రాసామనుకోండి. చూద్దాం విడివిడిగా రాద్దామా? n square whole square ఇక్కడ m square. ఓకేమా? సో ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది మనకి, ab whole power m అంటే a power m ఇంటూ b power m. ఈ విధంగా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట, ఈ విధంగా రాసుకుంటున్నాం. సో సేమ్ లైక్ దట్ మా మైనస్ 2m square n square. ఓకే? సో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సో m to the power of 4 ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఎక్కడ ఉన్నాయి m to the power of 4? నెక్స్ట్ వాట్ హ్యాస్ గివెన్ m power 4 ఏమన్నా సేమ్ గా ఉన్నాయా? సో లేవు. సో m power 4 అలాగే రాసేయండి. ఇక్కడ చూడండి మైనస్ 2m, సారీ మా ఇక్కడ ప్లస్ ఉంది. సో ఇక్కడ ప్లస్ 2m క్యూబ్ n స్క్వేర్ అనేది కంటిన్యూ అవుతుంది కదా. సో సేమ్ వాల్యూస్ హ్యావింగ్ డిఫరెంట్ సింబల్స్ హ్యావింగ్ minus 2m cube n square here plus 2m cube n square. Okay ma? So both you have to cancel that. Next చూడండి n to the power of 4 m square. So that is the answer ma. ఈ క్వశ్చన్ తో ఫోర్త్ సమ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్. సో చూడండి మా వాట్ హ్యాస్ గివెన్ షో దట్ 3x plus 7 whole square minus 84x equal to 3x minus 7 whole square అని చూపించాలి. సో నిరూపించమని చెప్తున్నారమ్మా. సో దిస్ ఈస్ ద LHS, దట్ ఈస్ ద RHS పార్ట్. ఫస్ట్ మనం LHS పార్ట్ తీసుకున్నాం. LHS అంటే ఏంటమ్మా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్. RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్. ఓకేనా? సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఏముందమ్మా? LHS అని రాసుకొని 3x plus 7 whole square minus 84x. సో ఇట్ లుక్ లైక్ a plus b whole square లా ఉంది కదా. సో a plus b whole square 2 into ab plus b square. ఓకేమా? a plus b whole square ఈక్వల్ టు a square plus 2ab plus b square. సో ఈ ఫార్ములాను మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 3x whole square plus 2 into 3x into 7 plus 7 whole square. ఓకేమా? సో మైనస్ 84x. సో రాసేద్దాం. నెక్స్ట్ ఏమవుతుంది చూడండి, 3 3s హౌ మచ్ మా? 3 3s 9. 9x square plus సో x into x. ఓకేమా? x square. సో ఇవి కోఫిషియంట్స్ అన్ని మల్టిప్లై చేయండి. 2 3s 6, 6 7s 42 into x. నెక్స్ట్ ప్లస్ 7 7s how much ma? 49 minus 84x. సో ఇప్పుడు చూడండి సేమ్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా? సో 9x స్క్వేర్ లాగా ఏమైనా ఉన్నాయమ్మా? లేవు కదా. సో 9x స్క్వేర్ రాసేసుకుందాం. సో ఇంకా సేమ్ టర్మ్స్ 42x హియర్ మైనస్ 84x ఉంది. సో చెప్పాను కదా నేను, సేమ్ టర్మ్స్ ఉండి ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఇట్ మా. చూడండి మైనస్ 84x ప్లస్ 42x. సో మీరు తీసేయండి మామూలుగా. ఎక్స్ లో ఎక్స్ తీస్తే ఎక్స్ వస్తుంది, 4 లో నుంచి 2 తీస్తే 2. సో అది మామూలుగా ఎక్స్ అలాగే ఉంటుందమ్మా, దాంట్లో ఎక్స్ నుంచి ఎక్స్ తీయడం కాదు.
సో ఆ ఎక్స్ అనేది అలాగే ఉంటుంది మామూలుగా చూడండి 8.4 కదా సారీ 84 నుంచి 42 తీయాలి 4 నుంచి 2 తీస్తే 2 8 నుంచి 4 తీస్తే ఎంతమ్మా 4 బిగ్గెస్ట్ వాల్యూ హ్యావింగ్ విచ్ సైన్ దట్ సైన్ యూ హ్యావ్ టు మెన్షన్ దట్ ఓకేనా చూడండి -42x మా ఓకేనా నెక్స్ట్ +49 ఇప్పుడు మనకు ఈ LHS ఏమొచ్చిందమ్మా సో ఇదే విధంగా మనకు RHS కూడా రావాలి అలా వస్తే ఆ లెక్కను మనం చేసినట్టు నిరూపించినట్టు అన్నమాట నెక్స్ట్ చూద్దాం చూడమ్మా RHS సైడ్ ఏముంది 3x - 7 హోల్ స్క్వేర్ కదా ఇట్ లుక్ లైక్స్ a - b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ - 2ab b స్క్వేర్ ఓకేమా సో ఈ సమ్ ప్రకారం మనం రాద్దాం చూడండి RHS వాల్యూ అని రాసుకోండి RHS వాల్యూ ఎంత ఇచ్చారు 3x - 7 హోల్ స్క్వేర్ రైట్ హ్యాండ్ సైడ్ ఉండేదమ్మా సో 3x హోల్ స్క్వేర్ -2 into 3x into 7 plus 7 whole square okay ma 3 3s are 9 x square minus 2 3s are 6 6 7s are 42 into x 42x 7 7s are 49 సో చూడండి ఇందాక LHS కూడా సేమ్ ఇదే వచ్చింది RHS కూడా ఇదే వచ్చింది సో నిరూపించాం కదా మనం LHS is equal to RHS అని మనం షో చేస్తాం ఓకే షోడ్ ఇట్ ఈస్ వెరీ నెక్స్ట్ చూడమ్మా ఫిఫ్త్ క్వశ్చన్ లో సెకండ్ సమ్ 9p - 5q హోల్ స్క్వేర్ ప్లస్ 180pq ఈక్వల్ టు 9p + 5q హోల్ స్క్వేర్ దిస్ ఇస్ ద LHS పార్ట్ మా దట్ ఈస్ ద RHS పార్ట్ ఫస్ట్ LHS పార్ట్ తీసుకుందాం మనం LHS అంటే ఏంటమ్మా రైట్ హ్యాండ్ సైడ్ కదా 9p next one ma LHS what is given 9p - 5q whole square plus 180pq okay ma so it look like a minus b whole square is equal to a square minus 2ab plus b square okay ma so ee vidhanga manam substitute cheddam next chuddam 9p whole square 9p whole square minus 2 into 9p into 5q plus 5q whole square okay nama next plus 180pq so vitally 9 9s are how much ma 81p square minus వీటి యొక్క కోఎఫిషియెంట్స్ ని మల్టిప్లై చేయండి 2 9s are 18 18 5s are 90 90pq okay ma 5 5s are 25 q square plus 180pq okay చూడండి నెక్స్ట్ 9 5s are 18 18 5s are 90 నెక్స్ట్ చూద్దామా 81p square ఇక్కడ -90pq ఉంది ఇక్కడ +180pq ఉంది సో యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఇట్ మా 180 లో నుంచి 19 తీసేయండి సో బిగ్గెస్ట్ వాల్యూ హ్యావింగ్ ప్లస్ సైన్ మా నెక్స్ట్ స్మాలెస్ట్ వాల్యూ హ్యావింగ్ మైనస్ సింబల్ 0 నుంచి 0 తీసేయండి 0 8 లో 9 పోదు కదా సో బారో తెచ్చుకోండి 18 అవుతుంది 18 లో 9 తీస్తే 9 ఓకే సో 90 సో బిగ్గెస్ట్ వాల్యూ హ్యావింగ్ విచ్ సైన్ మా ప్లస్ కదా సో దట్ సైన్ యూ హ్యావ్ టు మెన్షన్ దట్ ఓకే ప్లస్ 90pq plus 25q square so that is the first అనుకుందామా ఇది ఫస్ట్ సమీకరణం అనుకుందాం మనం LHS వాల్యూ ఎంత 81p square plus 90pq plus 25q square సో నెక్స్ట్ చూద్దాం RHS వాల్యూ మా 9p plus 5q whole square so 9p whole square plus 2 into 9p into 5q plus 5q whole square okay ma so a plus b whole square formula prakaram undi so 9 9s are how much ma 81p square okay na 2 9s are 18 18 5s are 90 90pq plus 5 5s are 25q square
సో దట్ ఈస్ ద ఆన్సర్ మా. సెకండ్ సమీకరణం అనుకుందాం. అది ఫస్ట్ వన్ కూడా అలాగే వచ్చింది కదా. సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు మా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా, 4/3m minus 3/4n whole square plus 2mn equal to 16/9m square plus 9/16n square అని చూపించమన్నారు. సో LHS చూద్దామా. LHS what has given 4/3m minus 3/4n whole square. What is this ma? LHS. చూడమ్మా, 4/3m minus 3/4n whole square plus 2mn. So it look like a minus b whole square లా ఉంది కదా. సో ఈ ఫార్ములాలు మనం సబ్స్టిట్యూట్ చేద్దామా. చూడండి, 4/3m whole square minus 2 into 4/3m into 3/4n plus 3/4n whole square. Okay ma. So this continuation ఇక్కడ రాసాను. చూడండి, 4 నెక్స్ట్ ఏముంది ఇక్కడ ప్లస్ 2mn. ఓకే మా. నెక్స్ట్ చూడండి, 4 4s how much ma? 16. 3 3s 9 m square. m into m square ఉంది కదా. m into m square మైనస్ చూడండి ఇక్కడే రాద్దామా, కొంచెం దగ్గరగా రాద్దాం, మీకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది. 2 4/3m into 3/4n కదా. సో ఇక్కడ చూడండి, 4 1s క్యాన్సిల్ అయిపోతుంది, 3 1s క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు ఏం మిగులుతుంది? 2mn. సో దీస్ 3 values remaining part same write like that. 2 minus 2mn ma. ఓకేనా. సో 3 3s how much ma? 9. 4 4s 16. n square, n into n square plus 2mn. చూడండి, same values having different symbols having. So you have to cancel that. Okay. Remaining part చూడండి, 16/9 n square plus 9/16 n square. That is the RHS ఉందమ్మా. RHS లో సేమ్ అలాగే ఉంది చూడండి. సో దట్ ఈస్ ద ఆన్సర్ మా. నెక్స్ట్ చూద్దాం. చూడమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ 4pq plus 3q whole square minus 4pq minus 3q whole square equal to 48pq square ఇచ్చినారు. సో దిస్ ఇస్ ద LHS వాల్యూ. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దామా, RHS కి ఈక్వల్ అవుతుందో లేదో చూద్దాం మనం. సో LHS what has given ma? 4pq plus 3q whole square minus 4pq minus 3q whole square. చూడమ్మా, నెక్స్ట్ చూడమ్మా, 4pq it look like a plus b whole square minus a minus b whole square లా ఉంది కదా. సో సబ్స్టిట్యూట్ చేసేయండి. 4pq whole square plus, సో దిస్ ఇస్ ద ఆల్ ఏ మా. 4pq అంటే ఏ వాల్యూ, 3q అంటే b వాల్యూ. ఓకేనా. ఇక్కడ 4pq వాల్యూ ఏ వాల్యూ, 3q అంటే b వాల్యూ. ఓకేనా. సో a plus b whole square లా ఉంది, రాసుకున్నాం కదా మనం ఇందాక. a plus b whole square is equal to a square plus 2ab. నాతో పాటు చెప్తూ ఉండండి అమ్మా. a square plus 2ab plus b square. a minus b whole square is equal to a square minus 2ab plus b square. ఓకేనా. సో ఈ లెసన్ అయ్యేంత వరకు ఇవన్నీ మీకు బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. చూడండి, 4pq whole square plus 2 into 4pq into 3q. Next plus 3q whole square minus 4pq
హోల్ స్క్వేర్ ఇక్కడ మనం బ్రాకెట్ పెట్టుకుందామా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 4pq హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ లా ఉందమ్మా 2 ఇంటూ 4pq ఇంటూ 3q ఓకేనా ప్లస్ 3q హోల్ స్క్వేర్ చూడండి 4 4s హౌ మచ్ మా 16 p స్క్వేర్ q స్క్వేర్ ఓకేనా 2 ఇవన్నీ కోఎఫిషియెంట్స్ అన్ని మల్టిప్లై చేయండి 2 4s 8 8 3s హౌ మచ్ మా 24 కదా 8 3s 24 p q స్క్వేర్ ఇక్కడ q రెండు ఉన్నాయమ్మా p q స్క్వేర్ ఓకేనా నెక్స్ట్ 3 3s 9 q స్క్వేర్ నెక్స్ట్ సారీ మా ఇక్కడ మైనస్ ఉంది కదా మనకు దాని ప్రకారం చూడండి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందమ్మా మైనస్ 4 4s 16 p స్క్వేర్ q స్క్వేర్ ఓకేనా హియర్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 2 4s 8 8 3s 24 p q రెండు ఉన్నాయమ్మా q స్క్వేర్ ఓకేనా నెక్స్ట్ ప్లస్ 3 3s 9 q స్క్వేర్ ఓకే నెక్స్ట్ చూడండి 4p స్క్వేర్ q స్క్వేర్ ఎన్ని ఉన్నాయమ్మా ఇక్కడ సో ఇక్కడ మైనస్ అవుతుంది రాసేసుకున్నాం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఇక్కడ చూడండి మనం ప్లస్ రాసేసుకున్నాం సారీ మా మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందమ్మా మైనస్ కదా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ నెక్స్ట్ చూడండి మా 16p స్క్వేర్ q స్క్వేర్ ఉంది ఇక్కడ మైనస్ 16p స్క్వేర్ q స్క్వేర్ ఉంది సో సేమ్ వాల్యూస్ హ్యావింగ్ డిఫరెంట్ సింబల్స్ హ్యావింగ్ మా యూ హ్యావ్ టు క్యాన్సల్ దట్ నెక్స్ట్ చూడండి 24p q స్క్వేర్ హియర్ 24p q స్క్వేర్ ఉంది సో 24 ప్లస్ 24 ఎంత అవుతుందమ్మా 48 48p q స్క్వేర్ 48p q స్క్వేర్ మా 48p q స్క్వేర్ నెక్స్ట్ 9q square minus 9q square again same values having different symbols having you have to cancel that okay na so that is the RHS ma RHS లో మనకి ఏమి ఇచ్చారు 48pq square అని చూపించమన్నారు కదా so that is the answer చూడమ్మా what has given a minus b into a plus b plus b minus into b plus c ప్లస్ సి మైనస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపించమన్నారు సో దీనికి ఒక ఫార్ములా ఉంది ఆల్రెడీ ఐ టోల్డ్ చెప్పాను కదా ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మా సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లా ఇస్తే రైట్ హ్యాండ్ సైడ్ లా రాయొచ్చు రైట్ హ్యాండ్ సైడ్ లా ఇస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మనం రాయొచ్చు సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లో లా ఇచ్చున్నారు కాబట్టి మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ గా రాసుకుంటున్నాం దీన్ని ఓకేనా సో నెక్స్ట్ చూడండి బి మైనస్ సి ఇంటూ బి ప్లస్ సి ని బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ గా రాస్తున్నాం ఓకేనా నెక్స్ట్ సి మైనస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ ను సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ గా రాసుకుంటున్నాం సో చూడండి సేమ్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా a square here plus a square here minus a square so same values different symbols you have to cancel that here also minus b square plus b square same values different symbols next minus c square plus c square here also same values different symbols so you have to cancel that all cancel ma so remaining 0 so anni cancel ayipote inka answer em untundi 0 ne kada so 0 is the answer that is the RHS ma so ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా సపోర్ట్ మీ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో